హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని కోనరావుపేట గ్రామ పంచాయతీలో పాలక మండలి కొలువుదీరింది. సర్పంచ్గా మారు గంగారెడ్డి, ఉప సర్పంచ్గా జక్కని పరంధాములు ప్రమాణం చేశారు. అంతకుముందు వార్డు సభ్యులను ప్రమాణం చేయించారు అధికారులు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు అండతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు సర్పంచ్ మారు గంగారెడ్డి. తన గెలుపు కోసం పనిచేసిన నేతలకు, గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన అందరికీ, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన గ్రామ ప్రజలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఊరిని ముందుకు తీసుకుపోతానన్న నమ్మకంతో ప్రతి ఒక్కరూ నా వెంటుదండుండి నాపై నమ్మకం ఉంచి ప్రతి ఒక్కరూ, ప్రతి వర్గానికి చెందిన వారు నన్ను గెలిపించడం జరిగింది. వారి నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రతి వార్డు ఖచ్చితంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మరోసారి ప్రమాణం చేస్తున్నాను. అలాగే నా తోటి ఉప సర్పంచ్ గారైనా, వార్డు మెంబర్స్ గారైనా ప్రతి పనికి సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలకు, గౌరవ సర్పంచ్ గారికి మరియు నాతోటి వార్డు సభ్యులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ సర్పంచ్ గారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఆ సమస్య ఏదైతే మేజర్గా 10 వార్డులలో ఏదైతే మేజర్గా ఉంటుందో సమస్య, ఆ సమస్యను ఫస్ట్ పరిష్కరిస్తాం. వార్డులలో అయ్యో నా వార్డులో వేయలేరు, నీ వార్డులో వేయలేరు అనకుండా సమస్యలు అయితే ఏవైతే ఉంటాయో ఆ సమస్యలను మేము కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధికి తోడ్పడతాం. అదేవిధంగా మండలంలో 23 గ్రామాలలో కోనరావుపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామని చెప్తూ, మా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. మా ఇక్కడికి బస్సు సౌకర్యం అనేది లేదు. కోనరావుపేటకి బస్సులకి ఏమంటారు అంటే కోనరావుపేటకి పిల్లలు ఇవ్వాలన్నా కానీ పిల్లలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తా పోతే మా అక్కడ వాళ్ళు ఏంటంటే పెద్ద గుండకాలు నిలబడితే మా ఊళ్ళో బండి లిఫ్ట్ తీసుకుని వస్తారు. కానీ ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు మనుషులు తెలియక రేపు దోపిడీ జరుగుతుంది కాబట్టి వేరే వాళ్ళ వ్యక్తుల బండ్లెక్కక వాళ్ళకి బాగా ప్రాబ్లం అవుతుంది. అది ప్రధాన సమస్య ఉంది. ఎందుకంటే మాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అనేది ప్రధానంగా ఫస్ట్ సర్పంచ్ గారి నుంచి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కారానికి కృషి చేస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ ల్యాండ్లు కూడా పట్టాలు ఉన్నాయి. ఆ పట్టాలు కూడా అర్హులైన వారందరికీ ఇంతకుముందు పట్టాలు ఇచ్చారు. ఆ సమస్యను కూడా గొడవలకు తావు లేకుండా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఇంకా గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నా కానీ సిరికొండ నుంచి కోనరావుపేట లింక్ రోడ్డు, కతలాపూర్ లింక్ రోడ్లు కూడా పూర్తి చేసుకోవడం, అన్ని గ్రామాలు దాదాపు కొద్దికల్లా పక్క విలేజ్ లో కూడా మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. మేము కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎలక్షన్ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అత్యధిక మెజార్టీ వచ్చింది. ఫండ్స్ కూడా మేము ఇన్ఛార్జి దగ్గరికి పోయి కానీ, ఇంకా స్థానిక ఎవరైనా ఎమ్మెల్యే దగ్గర కానీ, ఎంపీ దగ్గరికి కానీ పోయి కూడా పార్టీలకు అతీతంగా కూడా పోయి కూడా గ్రామ డెవలప్మెంట్ కొరకు కృషి చేస్తాం. గవర్నమెంట్ మాదే ఉంది కాబట్టి మేము ప్రతి ఒక్క ఫండ్ తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. గ్రామ ప్రజలకు, మా గ్రామ సిబ్బంది, వార్డు మెంబర్స్ కు, ఉప సర్పంచ్ గారికి, మెయిన్ మా గ్రామ యువతకు, యువకులకు నా కృతజ్ఞతలు. వారందరికీ నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఊరి అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కుటుంబం నుంచి వెళ్ళి నాకు వెన్నుదండ ఉండి నా విజయానికి నా ప్రజలే
కారణం నా మీద నమ్మకం పెట్టుకున్న నా ప్రజలకు నేను ఈ 5 సంవత్సరాలు మా ఉప సర్పంచ్ గారు, మా వార్డ్ మెంబర్స్ గారు, సెక్రటరీ గారు, ప్రతి గ్రామానికి సంబంధించిన సిబ్బంది అందరి సహకారంతో ముందుకు పోతాము. ప్రతి వార్డులో ఏ సమస్య ఉన్నా, ఒక్క వార్డులో సమస్య ఉంది అంటే ఫస్ట్ ఏ వార్డులో అయితే ఖచ్చితమైన సమస్య అనేది ఉంటే ఆ సమస్యను నెరవేర్దాం అందరం కలిసి. అయ్యో 1వ వార్డుల, 2వ వార్డుల, 10వ వార్డుల అన్నట్టు కాకుండా మన ఫస్ట్ ఎక్కడైతే సమస్య మెయిన్ ఉన్నదో అక్కడ మనము అన్ని వార్డులు మనే. ఇది మాత్రం ఖచ్చితంగా మన వార్డు మెంబర్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఊరంతా మనదే. ప్రతి ఒక్క వార్డులో ఏడ మెయిన్ సమస్య ఉన్నదో దాన్ని మన అందరం కలిసి ముందుకు తీసుకొని పోయి ఖచ్చితంగా పనిచేద్దాం.